ఇవాళ మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్లో ఒక సామాన్యుడు కేజీ ఉల్లిగడ్డలు కొనే పరిస్థితి ఇవాళ పాకిస్తాన్లో లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉల్లిగడ్డల నిలువలు అనేవి తగ్గిపోయినాయి, లేవు. ఒక ఉల్లిగడ్డలే కాదు, కూరగాయలు కూడా అక్కడ కొనే పరిస్థితి అయితే పాకిస్తాన్లో సామాన్యుడికైతే లేదు. కేజీ ఉల్లిగడ్డలు వచ్చేసి 270 రూపాయలుగా అక్కడ మార్కెట్లో ఉల్లిగడ్డలు అమ్ముతున్నారు. కూరగాయలు కూడా కేజీ 150 రూపాయల కానించి పైనే, కానీ తక్కువైతే లేవు. డజన్ కోడిగుడ్లు 400, కేజీ చికెన్ వచ్చేసి 600 రూపాయలు పెట్టి ఇవాళ ఒక సామాన్యుడు ఆ సరుకులు కొనాలి అంటే ఏం కొనగలడు? పని చేసుకోవడానికి పని లేదు. మరి ఇవన్నీ కొనుక్కోవడానికి ఎలా? అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ రేట్లు ఇలా పెరగటానికి కారణం భారతదేశమే, మాదిగా తప్పని చెప్పేసి భారతదేశాన్ని వాళ్ళు నిందిస్తున్నారు. నీ దేశంలో రేట్లు పెరిగిన దానికి భారతదేశానికి సంబంధం ఏంటి? దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు 2023లో మనకి ఉల్లిగడ్డ షార్టేజ్ అనేది వచ్చింది. ఉల్లిగడ్డల షార్టేజ్ వచ్చినప్పుడు మనం పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్నాం. మన దేశంలో పండిన పంట మన ప్రజలకి లేకుండా వేరే దేశానికి అమ్మి మన దేశంలో కొరత ఎందుకు తేవాలని చెప్పేసి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ ఉల్లిగడ్డలో ఎక్స్పోర్ట్ అనేది బ్యాన్ చేశారు. ఉల్లిగడ్డలు ఏ దేశానికి ఎగుమతి చేయడానికి రూల్ లేదు. మన దేశంలో పండిన పంట మన దేశంలో అమ్మాలా అని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ ఒక జియో పాస్ చేసింది. ఎక్స్పోర్ట్ మొత్తం ఆపేసింది. పాకిస్తాన్ దగ్గర కొన్ని దేశాలు మాకు ఉల్లిగడ్డలు కావాలని చెప్పేసి పాకిస్తాన్కి ప్రపోజల్ పెట్టారు. పాకిస్తాను మాకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వచ్చేసింది. ఈ ప్రపంచంలో మేమే ఉల్లిగడ్డలు ఎక్కువ పండించేది, మేము ఏ దేశానికైనా ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి ఉన్న ఉల్లిగడ్డలు ఎక్స్పోర్ట్ చేసింది. ఆర్డర్ పెట్టిన ప్రతి ఒక్క దేశానికి ఉల్లిగడ్డలు పంపించి వాళ్ళు అక్కడ కావాల్సిన డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉల్లిగడ్డ నిలువలు అనేవి లేవు. లేకపోయాలకే ఇవాళ భారతదేశాన్ని నిందిస్తుంది. అక్కడ రాజకీయ నాయకులకి ఓట్ల కోసం భారతదేశాన్ని నిందించటం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్న ఆనవాయితీ అది వాళ్ళ జీవితంలో ఒక భాగంలా తయారయ్యింది. దానికి మనం కూడా ఏం చేయలేము. దానికి ట్యాబ్లెట్లు కూడా ఇంతవరకు ఎవరు కనుక్కోలేదు. మన శాస్త్రవేత్తలే ఉన్నాం, మాత్రమే కనుక్కుంటారేమో. ఆ జబ్బుకి ముందు ముందు తెలుస్తుంది. అయితే ఫిబ్రవరి 8వ తారీఖున ఎలక్షన్ జరగాలి అక్కడ. ఇవన్నీ ఆలోచించి ఫిబ్రవరి 8వ తారీఖున ఎలక్షన్ జరగాల. ఇక్కడ చూస్తేనేమో నిత్యావసర వస్తువులు ఇలా రేటు పెరిగినాయి అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే కేజీ ఉల్లిగడ్డలో 170కి అమ్మాలని చెప్పేసి ఒక జీవో పాస్ చేసింది. అయితే పాకిస్తాన్లో జీవో పాస్ చేసింది, అదైతే వాస్తవమే, పాస్ చేసింది. కానీ అక్కడ ఆ జీవోని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ఆ తీరుగా ఎవరు అమ్మట్లేదు. ఎందుకంటున్నానంటే ఉల్లిగడ్డల నిలువలు లేవు. లేనప్పుడు నువ్వు ఏ జీవో పెట్టినా వ్యాపారస్తులు హై రేటుకే అమ్ముతారు. అదే ఉల్లిగడ్డలు ఉంటే నీ గవర్నమెంట్ తరఫున అమ్మిస్తే రూపాయి తగ్గుతుంది, అప్పుడు వీళ్ళు కూడా తగ్గించి అమ్ముతారు. అంతేకాని ఉన్న నిలువ మొత్తం నువ్వు ఎక్స్పోర్ట్ చేసి అమ్ముకొని ఇవాళ నీ దేశంలో ఉల్లిగడ్డలు లేక ఈ వ్యాపారస్తుల్ని ఉల్లిగడ్డల రేటు తగ్గిమంటే ఎవరు తగ్గిస్తారు? ఎవరు తగ్గిలా అట్నే అమ్మేస్తున్నారు. అయితే కూరగాయలు కూడా అక్కడ పండిన కూరగాయలు కొన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేసిండు, చేయబట్టి ఇప్పుడు ఆడ కూరగాయలు కూడా కొనే పరిస్థితి లేదు. ఒక కేజీ కూరగాయలు ఏదైనా కానీ 150 కానించి పైన కానీ తక్కువ అయితే ఏది లేదు. అయితే ఇదివరకు ఎలక్షన్ వచ్చినప్పుడు పీఓకే గురించి మాట్లాడి ఆ కాశ్మీర్ మేము గెలిస్తే ఆ కాశ్మీర్ని మేము తీసుకొస్తాం, మన పాకిస్తాన్లో కలిపేస్తాం, పీఓకేలు అక్కడ ఉన్న ప్రజల్ని ఇండియా మీదకి మేము తీవ్రవాదాలు చేసి వదులుతామని చెప్పుకోవడానికి ఇదివరకు
అది పనిచేసింది. కానీ 370 రద్దు కానించి అవన్నీ పక్కకు పోయినాయి. ఇప్పుడు మన బీజేపీ నాయకుడు అమిత్ షా గారు ఒక మాట చెప్పారు. పిఓకేలో ఎలక్షన్ జరగాల, ఆ ఎలక్షన్ త్వరలోనే జరుపుతుందని చెప్పేసి అమిత్ షా చెప్పాడు. ఆ చెప్పడంతో దాని ఆశ కూడా వాళ్ళకి పోయింది. ఇప్పుడు ఉల్లిగడ్డలు రేటు పెరిగినందుకు భారతదేశాన్ని నిందిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ముందు నీ దగ్గర ఉన్నది ఏంటి, ముందు అది తెలుసుకోవాలి. నువ్వు నీ ప్రజలకు కాదని చెప్పేసి నువ్వు వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడంలో నువ్వు గట్ట తిరిగి లేకుండా శక్తిగా ఎదుగుతుందని చెప్పేసి నువ్వు చేసరికి అది ఇవాళ నీకు తలకి భారంగా తయారైంది. ఇంకొకటి ఏంటంటే, ఏ దేశంతో మిత్రత్వం పెంచుకుంటే ఆ దేశం అనేది బాగుపడుతుంది, కానీ శత్రుత్వం పెంచుకుంటే ఏ దేశం బాగుపడదు. నువ్వు చైనాతో చేసేది ఏంటి? మిత్రత్వం. వాడు నీకు మిత్రుడని వాడు అనుకోడు. ఎందుకంటే నీ నుంచి వాడికి ఒక ఏదన్నా లబ్ధి వచ్చే తప్ప వాడు నిన్ను దగ్గర కూడా రానిడు. ముందు నువ్వు అది తెలుసుకో. అమెరికా వాడు ఎటు అవకాశం ఉంటే అటే పోతాడు, కానీ నిన్ను వాడు కాపాడుతాడని అయితే గ్యారంటీ ఉండదు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చూసుకో, యుక్రెయిన్ని నిర్దాక్షిణంగా నడి మధ్యలో వదిలిపెట్టిండు. ఇప్పుడు యుద్ధం చెయ్యాలా వద్దా అని ఉక్రెయిన్కి జెలెన్స్కీకి ఏం అర్థం కాక తలబట్టుకొని కూర్చున్నాడు. నీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. ఎందుకంటే నువ్వు భారతదేశం మీద ఉన్న కోపం నిన్ను ఎంతలా దిగజార్చిందంటే, నీ దేశంలో నువ్వు తీవ్రవాదులను పెంచటం, భారతదేశం మీద పంపించటం, ఆ తీవ్రవాదుల్ని నువ్వు మిలిటరీ శిక్షణ ఇవ్వటం, వాళ్ళని భారతదేశం మీద పంపించి దాడులు చేయమని చెప్పి నువ్వు పంపించటం. వాళ్ళు ఏమవుతున్నారు? వస్తున్నారు, సస్తున్నారు, బోర్డర్ దాడుతున్నారు, సస్తున్నారు. ఇదివరకు అంటే జరిగినాయి, బాంబు దాడులు జరిగినాయి. మీ వాళ్ళు వచ్చేసి ఆ టెర్రరిస్టులు వచ్చేసి ఇక్కడ కాల్చారు. ఇప్పుడు అలా లేదు, బోర్డర్ దాటంలోనే చంపేస్తున్నారు. అది నీకు తెలుసు. ఆ తీవ్రవాదులు ఇప్పుడు నీ మీదకి తిరగబడి నిన్నే నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తాలిబాన్లు నీ బార్డర్లో కూర్చొని లైన్లో ఉన్నారు. 3 లక్షల మంది తాలిబాన్లని నువ్వు నిర్దాక్షిణంగా ఉన్న పలంగా ఖాళీ చేయించి పంపించేసావు. వాళ్ళు ముస్లిమ్సే, నువ్వు ముస్లిమ్సే. నీది ముస్లిమ్స్ దేశమే కదా, నువ్వు ఎందుకు పంపించాలి వాళ్ళని? ఇన్నాళ్ళు వాళ్ళు నీ దేశంలోనే కదా ఉంది. ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పంపించాలి వాళ్ళని? నీ కాడ ఎందుకు ఉంచుకోలేదు వాళ్ళని? నీవు ఒక టెర్రరిస్టులుగానే చూసినవి, కానీ సామాన్యుడిగా నువ్వు చూడలేదు. అసలు నీ దేశం ప్రగతి బాటకి నడిపించుకోవాలని చూడాలి, కానీ తీవ్రవాదుల బాటకి నడిపించుకోవాలని చూసింది పాకిస్తాన్. ఇంకొకటి ఏంటంటే, సామాన్యుడి కన్నా అక్కడ తీవ్రవాదులు ఎక్కువ మంది ఉంటారు. సామాన్యుడు బ్రతకటానికి కూడా పాకిస్తాన్లో చాలా కష్టం. ఏ ఊరైనా గన్ను పట్టుకొని తిరగాల, బతకాల. అంతేగాని ఏ గన్ను ఏ ఆయుధం లేకుండా అక్కడ తిరిగి బతకటం అనేది చాలా కష్టం. నీ దేశపు ప్రజల అవసరాలు తీర్చని పాకిస్తానీ ప్రభుత్వం ఒక ప్రభుత్వం, అది ఒక దేశము ఒక దేశం అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ అది మాకైతే అది కరెక్ట్ కాదు. మీరు నీ ప్రజలకు ఏమి కావాలా, వాళ్ళని ఎలా అభివృద్ధి చేయాలా, నీ దేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలా, నీ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఇప్పించాలా, నీ ప్రజలకి నిత్యావసర వస్తువులు ఎలా తక్కువ ధరకి దొరకాలా, నీకు ఫారెన్ సోర్స్ ఉంది నీకు ఎంతవరకు కావాలా, నువ్వు నీ మ్యాన్ పవర్ని బట్టి నీవు ఎలాంటి ఫ్యాక్టరీలు పెట్టుకోవాలని అలా ఆలోచించుకొని నీ ప్రజల్ని కాపాడాలి. కానీ ఒక టెర్రరిస్టులని తయారు చేయటం, పాపం పుణ్యం తెలియని వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చి వాళ్ళ మనసులో విషబీజాలను నాటి నువ్వు భారతదేశం మీదకి పంపిస్తున్నావు. ఇక్కడ భారత సైనికులు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కాల్చి చంపుతున్నారు. ఆ పాపం అంతా ఒక పాకిస్తాన్కే తగులుతుంది, ఒక పాకిస్తానే మొయ్యాలి. అందుకే ఈ అమాయక ప్రజల్ని నువ్వు ఎంతమందిని అయితే చంపించావో అంతమందిని పాపం నీకు తగిలింది. కాబట్టి ఇరాన్ నీ మీద దాడులు చేస్తుంది. ఇరాన్ అయితే నిన్ను సాధారణంగా అయితే వదిలిపెట్టదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని
ఇప్పటికైనా నీ ప్రజల గురించి నువ్వు ఆలోచించుకొని నీ దేశ ప్రగతి కోసం నువ్వు పాటుపడి నీ దేశాన్ని అభివృద్ధి చేసుకొని నీ ప్రజల్ని మంచి ఒక స్థాయిలో నిలబెట్టి ఉద్యోగాల అవకాశాలు ఇప్పించి అలా బతకడానికి ట్రై చేయి. అంతేగాని చైనా వాడు సవాసాన్ని బట్టి మరి అమెరికా వాడు మిత్ర దేశం అని చెప్పేసి నువ్వు వాళ్ళని పట్టుకుని ఊగులాడితే నీ దేశం కొన్నాళ్ళకి వరల్డ్ మ్యాప్లో లేకుండా పోతుంది. ఇది అయితే కన్ఫర్మ్. తాలిబాన్లు ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా కానీ మీ మీద దాడులు చేస్తారు. తాలిబాన్లు మీ పాకిస్తాన్ని మొత్తం ఓడ తీసుకునేదైతే కన్ఫర్మ్. ఇంతే సంగతి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.